కరీంనగర్లో నెంబర్ 1 ది బెస్ట్ సెలూన్ అంటే మాన్సూన్ సెలూన్. కోర్టు సర్కిల్ దగ్గర 95701144. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. సైబర్ నేరగాళ్ళు కొత్త పంతాను ఎంచుకుంటున్నారు. ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో టెక్నాలజీని విచ్చలవిడిగా వాడుతూ ప్రజల దగ్గర నుండి డబ్బును కొల్లగొట్టు. రీసెంట్ టైమ్స్ లో గత 4-5 రోజుల నుండి కూడా మన కరీంనగర్ వాట్సాప్ గ్రూపులలో ఒక లింక్ అనేది చెక్కలు కొడుతుంది. చాలా గ్రూప్స్ లో కూడా చాలా మంది ఈ లింక్ ను పోస్ట్ చేస్తున్నారు. పిఎం కిసాన్ యోజన అనే లింక్ అనేది ఈ మధ్య కాలంలో మనం చాలా వాట్సాప్ గ్రూపులలో చూస్తున్నాం. అయితే ఇది సైబర్ నేరగాళ్ళ కొత్త పంత అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మన ఆ లింకు రావడంతో చాలా మంది ప్రజలు కూడా పిఎం కిసాన్ యోజన అనుకునే ఇదేదో స్కీమ్ అనుకొని, ఇదేదో పథకం అనుకొని, రైతులకు సంబంధించింది అనుకొని, మోడీకి సంబంధించిన విషయం అనుకొని ఆ లింక్ ను క్లిక్ చేస్తుంటారు, డౌన్లోడ్ చేసి ఓపెన్ చేస్తుంటారు. ఎప్పుడైతే మనం ఆ పిఎం కిసాన్ యోజన అనే లింక్ పైన క్లిక్ చేశామో మన ఫోన్ నెట్వర్క్ మొత్తం కూడా బంద్ అయిపోతుంది. మన ఫోన్ అనేది హ్యాక్ కావడం జరుగుతుంది. మన ఫోన్ మన చేతుల నుండి సైబర్ నేరగాల చేతిలో పడి మీ ఫోన్లో ఉన్నటువంటి అకౌంట్లో ఎన్ని బ్యాలెన్స్ ఉన్నాయో అంత అమౌంట్ కూడా సైబర్ నేరగాల చేతిలోకి వెళ్ళిపోతుంది. సో ఈ మధ్య కాలంలో మన కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా వాట్సాప్ గ్రూపులలో ఈ పిఎం కిసాన్ యోజన అనే లింక్ అనేది చాలా వస్తుంది. దయచేసి ప్రజలందరూ కూడా, కొంతమందికి ఈ విషయం గురించి తెలుసు, చాలా మంది రైతులు తెలియదు ఈ విషయం గురించి. సో వారి గ్రూప్ ఓపెన్ చేయగానే వాళ్ళకి ఈ కిసాన్ యోజన అనే లింకు అంటే ఎవరికైనా కూడా ఒక ఫోటో కానీ ఒక వీడియో కానీ రావడంతో మనకు క్లిక్ చేయాలనిపిస్తుంది, అది ఓపెన్ చేయాలనిపిస్తుంది. సో ఆ విధంగా చాలా మంది కూడా దాన్ని క్లిక్ చేస్తూ ఓపెన్ చేస్తుంటారు. దానివల్ల వారి ఫోన్ హ్యాక్ అయిపోతుంది, ఫోన్ నెట్వర్క్ బంద్ అయిపోతుంది, ఫోన్లో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా మాయమైపోతాయి, సైబర్ నేరగాల చేతులకు వెళ్ళిపోతాయి. సో ప్రజలారా, అదేవిధంగా వాట్సాప్ వాడుతున్నటువంటి యూత్ ఎవరైనా కావచ్చు, మీకు ఈ విషయం తెలుసుకొని అదేవిధంగా చాలా మంది కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. పిఎం కిసాన్ యోజన అనే లింకును మాత్రం క్లిక్ చేయొద్దు. క్లిక్ చేస్తే మాత్రం మీ ఫోన్లో ఉన్నటువంటి డాటా డబ్బులు మొత్తం కూడా మడ్డుమాయం చేస్తారు సైబర్ నేరగాళ్ళు. ఇటీవల కాలంలో ఇదే విధంగా నాకు తెలిసిన ఒక గ్రూప్లో నాకు తెలిసిన మిత్రులు ఒక లింక్ పెట్టడం జరిగింది. నాకు తెలిసిన మిత్రులు లింక్ పెట్టడం కాదు, అతని నెంబర్ ఉండి ఆ గ్రూప్కి ఆ లింక్ రావడం జరిగింది. సో ఈ విషయం గురించి మనకు తెలుసు కాబట్టి మనం దాన్ని ఓపెన్ చేయలేదు. సో ఏంటి అని చెప్పేసి ఇది లింక్ సైబర్ నేరగాళ్ళది, అది ఓపెన్ చేయొద్దు అని చెప్పేసి నా మిత్రునికి నేను ఫోన్ చేయడం జరిగింది. ఇలా ఎందుకు పెడుతున్నావు, అది సైబర్ నేరగాళ్ళది అంటే నేను చేయదని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అతను కూడా, నా మిత్రుడు ఎవరైతే ఉన్నారో అతను కూడా ఆ లింక్ రావడంతో ఆ లింక్ అనేది క్లిక్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఆ క్లిక్ చేశాడో ఆ ఫోన్ హ్యాక్ అయిపోయింది. ఆ లింక్ కూడా పంపిస్తుంది అతను కాదు, అతని నెంబర్ ఉండే పంపిస్తున్నారు. నువ్వేనా పంపించిందని చెప్పేసి ఆరా తీస్తే నేను కాదని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే మనం ఆ లింక్ క్లిక్ చేస్తామో ఆ డాటా అంతా కూడా సైబర్ నేరగాల చేతికి వెళ్తుంది, ఆ ఫోన్ వారి ఆలోకి వెళ్తుంది. ఆ లింకులన్నీ కూడా అన్ని వాట్సాప్ గ్రూప్లలో వాళ్ళే పంపించడం జరుగుతుంది. సో ఆ వ్యక్తి పంపించాడు, ఆ వ్యక్తి హ్యాక్ అని చెప్పేసి ఆ వ్యక్తి తెలియదు. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రజలందరూ కూడా. పిఎం కిసాన్ యోజన లింక్ మాత్రం ఎవరు ఓపెన్ చేయకండి, దీనిపైన చాలా జాగ్రత్తలు పాటించండి. ఒక్కసారి ఆదమరచి మీరు ఆ లింక్ కనుక క్లిక్ చేస్తే మాత్రం మీ ఫోన్ డాటా కావచ్చు, మీ ఫోన్లో ఉన్నటువంటి అకౌంట్, మీ ఫోన్ నెంబర్తో ఉన్నటువంటి అకౌంట్ ఏ లింక్ అవుతుందో అందులో ఉన్న డబ్బులు లక్షలు కావచ్చు, అది ఎన్నైనా కావచ్చు, మొత్తం కూడా మటాష్ అయిపోతాయి. ఇటీవల కాలంలో బీబీపేట అనే ఒక దగ్గర కూడా ఇలాంటి కేసే నమోదైంది. ఆ పిఎం కిసాన్ యోజన అని చెప్పేసి ఆ లింక్ క్లిక్ చేయడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేయడంగానే అతని ఫోన్ మొత్తం నెట్వర్క్ బంద్ అయిపోయింది. అందులో ఉన్నటువంటి యాప్స్ అన్ని కూడా అన్ఇన్స్టాల్ అయిపోయాయి. సో కొత్త సిమ్ తీసుకున్నాడు అతను. కొత్త సిమ్ తీసుకొని ఆ సిమ్ వేసుకున్న తర్వాత మళ్ళీ యాప్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత అతని అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు చూడగానే, చెక్ చేసుకోగానే ₹1,00,000 కంటే అధికంగా ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా జీరో బ్యాలెన్స్ అయిపోయింది. సో నేను సైబర్ నేరగాళ్ళ
వలలో పడ్డాను, మోసపోయాను, ఆ లింక్ క్లిక్ చేసి అని చెప్పేసి తేరుకొని 1930కి కాల్ చేయడం జరిగింది. చేయగానే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కానీ ఇలాంటి పన్నగాళ్ళు పన్నుతూ ఉంటారు సైబర్ నేరగాళ్ళు. సైబర్ నేరగాళ్ళ వలలో పడదని చెప్పేసి చాలా మంది పోలీసులు, మనకు సైబర్ టీం అంతా కూడా అవగాహన కల్పించినప్పటికి కూడా చాలా మంది తెలియక దీన్ని ఓపెన్ చేస్తూ ఇలా డబ్బులు కూడా మొత్తం పోగొట్టుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. సో ఇలాంటి యాప్స్ పైన, ఇలాంటి లింకుల పైన జాగ్రత్త వహించండి. కెమెరా పర్సన్ కుమార్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి.